న్యాయం కాదమ్మా, విడమర్చి చెప్పు. న్యాయం అంటే ఏంటి? ఇప్పుడు ఒక పక్క నుంచి ఆయన చూస్తే చెప్పించుకుని కొట్టాలని అంటున్నావు. నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి పుట్టబోయే బిడ్డకి తండ్రి కావాలని ఫస్ట్ లిసన్, ఫస్ట్ ట్రై అండ్ లిసన్, ట్రై టు లిసన్. ఓకే, ప్రెగ్నెంట్ కావాలి, ప్రెగ్నెంట్ అయిపోయాను కాబట్టి బిడ్డకి తండ్రి కావాలి కాబట్టి న్యాయం అడుగుతున్నావా? లేదంటే వాడితో పాటు నన్ను కలిసి ప్రయాణం చేశాను కాబట్టి జీవితాంతం వాడితోనే ప్రయాణం పంచుకుందాం అనేటటువంటి ఉద్దేశంతోనా? ఏంటి న్యాయం? ఇప్పుడు నాకు పుట్టబోయే పాపకు తండ్రి అని ఎవరికి చూపించాలి? ఓకే, అది నీ డౌట్ అంతే. ఇప్పుడు మా అక్కని చేసుకున్నట్టు నాకు తెలీదు, నాతో ఉంటున్నట్టు మా అక్కకి తెలీదు, అన్ని వానికి తెలుసు కదా. అవును, సొంత అక్క చెల్లెలని వానికి తెలుసు కదా. అట్లా ఎంత చేసిండు? పక్కా లోఫర్ అండ్ చీటర్. ఏం చెప్తాడు జోవేందా? ఏం చెప్తాడు అంత సైలెంట్ గా? ఇప్పుడు అక్కడ ఆ ఫేస్ చూసి ఏమయ్యా ఆవిడ అడుగుతున్న దానికి సమాధానం చెప్పు ఫస్ట్. 2 చంపలు ఉన్నాయి కదమ్మా, నువ్వో చంప వాయించరే అమ్మా ఇద్దరుని. భయమా? వాళ్ళిద్దరంటే ఒకరికొకరు తెలియదు. నీకు వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళని తెలుసు. రేపు పొద్దుట విషయం బయటకు వస్తే తోలు తీస్తే ఆరేస్తారన్న భయం నీకు రావట్లేదా? మేడం ఇప్పుడు చెప్తున్నా కదా మేడం, ఇద్దరు కావాలని చెప్తున్నా కదా మేడం. చెప్పు తీసుకొని అంత అట్లనే ఎక్కువ మాట్లాడినా అంటే నాకు తెలియకుండా ఏదో చిన్న పాపని లైన్ లో వేసుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారా? టీనేజ్ పిల్లలని అలా మోసం చేయడమేనా మీ పని? అది నా ఇష్టం. అది నీ ఇష్టం అయితే చెప్పు తీసుకొని అంత. ఇంకో నీ ఇష్టం అనే మాట నోట్లో నుంచి వస్తే ఏం నకరాలు ఆడుతున్నావా ఏంటి? ఇలాంటి వాళ్ళకి పెద్ద కేసు ఏదైనా వేసి లోపల వేసేస్తే సరిపోతుంది. మా పాపని నేను చూసుకుంటా, నాకు జాబ్ ఉంది, వీటితోటి అవసరం లేదు. వీటికి ఇలాంటి వాళ్ళకు ఉరి శిక్షనే కరెక్ట్. సూపర్ అమ్మా. అది ఇప్పుడు అసలైనటువంటి నీ ఐ ఓపెనర్ ఇది కావాలి. అది సార్ విన్నారు కదా సార్. ఏ శ్రీను, ఒక్క నిమిషం, వీళ్ళిద్దరేనా ఇంకా ఉన్నారా ఈ లిస్ట్ లో? ఎలా చెప్తావు? దొరికితే దొంగ, దొరకకపోతే దొర. వెనకట్ల ఇంకో 10 మంది సైన్యం వచ్చిందేమో ఆ డోర్ బయట, మా స్టూడియో బయట. లేదు సార్, ఇద్దరిని లవ్ చేశాను సార్ నేను. బాబు అలా ఎలా చేస్తావురా నువ్వు ఇద్దరిని? నువ్వు లవ్ చేయలేదు కానీ నువ్వు లవ్ అనే పదం వాడటానికి అర్హుడు కాదు, ట్రాప్ అనే పదానికే నువ్వు అర్హుడివి. ఎంతమందిని ట్రాప్ చేసావని అడుగుతున్నాను. లేదు సార్, వీళ్ళిద్దరినేనా? ఎందుకు? ఒకటే చెప్తున్నాను, ఒకే పాయింట్ నిన్ను అడుగుతాను శ్రీను. ఒకే కుటుంబంలో 2 ఆడపిల్లల్ని ఎందుకు ట్రాప్ చేసావు? మా ఆస్తి సార్, మాకు అన్న తమ్ముళ్ళు లేరు, 2 అక్క చెల్లెళ్ళాము. ఇప్పుడు ఇలా చేస్తే మొత్తం ఆస్తి ఆయనకు వస్తుంది. అని మీరు అనుకుంటున్నారా? ఓకే, ఏమో ఇప్పుడే ఫస్ట్ టైం అతన్ని చూడటం, మీకు ఇప్పుడు రకరకాల ఆలోచనలు, ఫుల్ కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ ఎప్పటికి తేలేనో, ఈ కన్ఫ్యూజన్ అంతా చూస్తే మీ తల్లిదండ్రులు ఏమైపోతారో అది నా ప్రధానమైనటువంటి వర్రీ అమ్మ. ఇక్కడ ఏంటంటే అలా వాళ్ళకి తెలియకూడదని మీరు ఏదన్నా న్యాయం చేస్తారని చెప్పి. ఎలాగమ్మా ఇలాంటివి తెలియకుండా ఎలా ఉంటాయమ్మా? మేమేం గుట్టు చప్పుడు కాకుండా ఇలా మూసేస్తామా ముసుగులో వేసి? హలో అండి, మీకు ఇష్టమైనటువంటి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మరియు మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇప్పుడు మీకు భయపడి మేము మీ తల్లిదండ్రులకు చెప్పకూడదా? నాకు ఇక్కడ ఒకటి ఏం అర్థమైందంటే మా అమ్మ వాళ్ళ మాటలు తీసేసినందుకు మాకు తగిన శాస్తి జరిగిందని అర్థమవుతుంది. ఎనఫ్ ఆఫ్ పనిష్మెంట్ అంతే. ఇప్పుడు అదే కదా మేడం జరిగింది. పాప పుట్టిందంటే పాప నాకు పుట్టలేదని అంటున్నాడు. అదే మా తల్లిదండ్రులు చూసింది చేసుకుని ఉంటే మాకు ఇలా మా క్వశ్చన్స్ వచ్చేవా, ఇలా మాట్లాడేవాళ్ళ. మా అనుభవిస్తున్నాం, ఏం చేస్తాం, ఇంకా మాకు తప్పదు, పాప ఉంది. మేడం ఇప్పుడు ఇక్కడ ఒక సినారియో ఏంటంటే చూడండి మేడం, ఒకే ఫ్యామిలీలోంచి 2 ఆడపిల్లల్ని, ఒకే ఫ్యామిలీలో ఉన్న 2 ఆడపిల్లల్ని శ్రీను పట్టాడా, లేదంటే ఒకే ఫ్యామిలీలో ఉండేటటువంటి 2 ఆడపిల్లల యొక్క సైకాలజీ ఒకేలా ఉండటం వల్ల శ్రీను ట్రాప్లో పడ్డారా? వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఇక్కడ. ఎందుకంటే కనుక శ్రీను లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఐ మీన్ శ్రీను లాంటి వాళ్ళు ఉండరు అనేది మనం ఎన్నిసార్లు బాబు ఓకే ఎల్లు అంటే కనుక ఇంకోటి వచ్చి కూర్చుంటాడు శ్రీను స్థానంలో. బాబు ఓకే ఈ కేసు సెటిల్ శ్రీను. ఎంతమందిని శ్రీనుని చూడలేదు మనం? చాలామందిని చూసాం. ఇక్కడ నేను ముఖ్యంగా పాయింట్అవుట్ చేసేటటువంటిది ఏంటంటే శ్రీను విసిరినటువంటి బ్రహ్మాస్త్రం ఇద్దరిలో ఎటువంటి కూడా తేడా లేకుండా ఆ అమ్మాయితో ఏదైతే కనుక ప్లాన్ వాడాడో, ఏ విధమైనటువంటి ఒక ప్రక్రియని, ఒక ప్యాటర్న్ని వాడాడో, అదే ప్రక్రియని ఏమాత్రం తేడా లేకుండా ఇక్కడ సల్మాకు కూడా వాడాడు. ఫాతిమాకి ఏదైతే వాడాడో సల్మాకు కూడా వాడాడు. ఎటొచ్చి ఏంటంటే ద డిఫరెన్స్ ఆఫ్ టైమింగ్ అనమాట. అతను కొద్దిగా మరీ బుద్ధిహీనుడు ఏం కాదు, దుర్మార్గుడే కానీ బుద్ధిహీనుడు కాదు. ఎందుకంటే కనుక ఈ వెయిటెడ్ ఈ అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు, ఎందుకు వచ్చిన గొడవలే, మేజర్ అయిన తర్వాత కట్టేసుకుంటే కనుక ముస్లిం సాంప్రదాయం ప్రకారం లేదంటే ఇంకో సాంప్రదాయం ప్రకారం ఈ రోజు కాకపోయినా తల్లిదండ్రులు వచ్చి 4 అక్షంతలు చేసేసి ఒప్పేసుకుంటారు అనేటటువంటి కాన్సెప్ట్తో అతను తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఈ ఎంటైర్ సినారియోలో ఏంటంటే ఈ అమ్మాయి మేజర్ అవటం వరకు వెయిట్ చేశాడు.
ఏ విధంగా మిస్ అయిందో నాకు తెలియదు, కానీ మధ్యన వీళ్ళిద్దరు మధ్యన ఉండేటటువంటి ఇంకో ఆడపిల్ల అయితే మాత్రం మిస్ అయింది. మరి ఆ అమ్మాయిని ఎందుకు పట్టలేదో పటాయించలేదో నాకు తెలియదు. పెద్ద అమ్మాయి దొరికిపోయింది, ఆఖరి అమ్మాయి దొరికిపోయింది. ఇంకొకటి ఏంటంటే డెలివరీ టైంలో కూడా తను లేడు, పని అని బయటనే ఉన్నారు. చెప్పేలేమ్మా. అమ్మ మీ అక్కకి పెళ్ళి అయిపోయిందమ్మా, నువ్వు మిడిలా, నేను సెకండ్, నువ్వు సెకండ్, ఈ అమ్మాయి థర్డ్. సో అదృష్టం ఎక్కడ కలిసి వచ్చిందో కానీ ఆ పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోవటం వల్ల ఆ అమ్మాయి తప్పించుకుని వెళ్ళిపోయింది. కానీ బహుశా ఆ అమ్మాయి కూడా ఉండుంటే కనుక ముగ్గురిని కూడా పటాయించేసి ఏముందిలేండి సార్ అక్కడ ఇక్కడ వాడాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటేనమ్మా, ఇందాకటి నుంచి ఆ దుర్మార్గుడి యొక్క అసలైన రంగు ఇప్పుడు కనిపించింది, వాడిని చూస్తుంటే నాకు వాంతి వస్తుంది అని చెప్పి సల్మా అంటాం, చెప్పించుకుని కొడతానని చెప్పి అంటాం. అంటే వీళ్ళిద్దరికీ అసలు శ్రీను యొక్క క్యారెక్టరు ప్రత్యేకంగా హిట్ టీవీ స్టూడియోలోకి వచ్చాకే కనిపించిందా, అంతకుముందు కనిపించలేదా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక రంగులు బయటకు పడినాయి. కానీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గెస్ చేయడానికి నీకు ఒక 5 చేసినందుకే కదా ఇదేంది తెలుసుకుందామని మీ కాంటాక్ట్ కోసం చూసి. సో నేనేమంటున్నానంటేనమ్మా, ఈ అంటే ప్రేమించటం చాలా సులువమ్మా. టీనేజ్లో వయసులో ఉండేటటువంటి ఆడపిల్లల ఆ హార్మోన్లను బట్టో ఇంకో కార్యక్రమం వల్ల అట్రాక్ట్ అవటం అనేటటువంటిది సర్వసహజం, అది కామన్. కానీ ఆ హార్మోన్ అనేటటువంటి ప్రక్రియ వల్ల ప్రేమ అనేది పుట్టుకు వచ్చినప్పుడు సాంప్రదాయం అనేటటువంటిది గుర్తుకు రావటం అనేటటువంటిది బాధ్యత. ఎందుకంటే మన అమ్మ నాన్న మన ఎలా పెంచారు, మన ఖురాన్లో కానీ మన గ్రంథాల్లో, మన పవిత్ర గ్రంథాల్లో ఏమి రాస్తుంది, ఎందుకు రోజుకి ఇన్నిసార్లు మనం నమాజ్ చేస్తున్నాం అనేటటువంటి ఆలోచన శైలి చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న మీ ఇద్దరికి ఇంగ్రెయిన్ చేసి, అరే మనకు సాంప్రదాయ ప్రకారం ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు, చదువుకూడదు అన్నది కాదు, సాంప్రదాయమే, ఆడపిల్లని అయితే మాత్రం చదివించాలని చెప్పి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు మీ తల్లిదండ్రులు. ఈ అమ్మాయిని ఒక ఉన్నత స్థానమైన పెళ్ళి పెట్టి వాళ్ళ గుండెల మీద చేసుకుని చదివిస్తున్నాం కదా, ఇక్కడితో మన బాధ్యత పోయింది, ఇంకా కరెక్ట్ మార్గాన్ని మా ఆడపిల్లలు వెళ్ళిపోతారు అనేటటువంటి ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే కనుక ఈరోజు మీ తల్లిదండ్రులు ఈ విధంగా ఉంటారమ్మా. కానీ దాన్ని మీరిద్దరు ఏం చేశారు అంటే కనుక, ఎందుకు నేను శ్రీను లాంటి వ్యక్తిని పదే పదే వేలెత్తి చూపెట్టను, అలాంటి దుర్మార్గాలు పుడుతూనే ఉంటారు పోతూనే ఉంటారు, దాని గురించి కాదు. శ్రీనుని ఇందాకటి నుంచి పదే పదే అన్నాను, గర్వంగా ధైర్యంగా అక్కడ కూర్చుని అతను మాట్లాడినటువంటి రెండో మాటలోనే ట్రాప్ అనే పదం వాడాడు. అంటే అతనికి అది ఊత పదం, ఆనవాయితీ, పద్ధతి, అలవాటు, హ్యాబిట్, అతనికి అలవాటు. శ్రీను యొక్క కలర్ కనిపించడానికి ఒక చదువుకున్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి నీకు, చదువుకుని ఈ మధ్యగానే కాలేజీలోంచి బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్న ఈ అమ్మాయికి 5-6 సంవత్సరాలు పడుతుంది అంటే కనుక నా చెవుల్లో కాలీఫ్లవర్లు ఏం లేవమ్మా. మీరు చూసేటటువంటి విధంగా ఒక వ్యక్తిని అసెస్ చేసే, ఇందాక మేడంతో కూడా నేను ఒక మాట అన్నాను, సర్వసహజంగా సమాజంలో అందరికీ అర్థం కావాల్సినటువంటి ఒక కాన్సెప్ట్, చదువుకున్నటువంటి పిల్లలు తప్పు చేయరేమో అనేటటువంటి ఆలోచనతో తల్లిదండ్రులు ఉండద్దు. ఎందుకంటే కనుక ఐక్యూ ఆఫ్ అకాడమిక్స్ అంటే ఒక చదువుపరమైనటువంటి ఒక పుస్తకం సంబంధించినటువంటి తెలివితేటలు డిఫరెంట్, సామాజిక పరమైనటువంటి తెలివితేటలు డిఫరెంట్. సామాజిక పరమైనటువంటి తెలివితేటలు ఎప్పుడూ కూడా ఏంటంటే ఒక చదువుపరమైనటువంటి తెలివితేటలని దూరంగా ఉంటుంది. ఒకటి దొంగ, దొర, మంచోడ, చెడ్డోడ. ఎందుకంటే క్లియర్ కట్గా శ్రీను వచ్చినటువంటి మార్గాన్ని చూస్తే కనుక ప్రేమ తక్కువ, అక్కడ ఏమి ప్రేమ గీమ ఏమీ లేదు. కేవలం ఏంటంటే ఒక మాట కలుపుతాడు, మంచినీళ్ళు ఇమ్మంటాడు, బిస్కెట్ ప్యాకెట్ ఇమ్మంటాడు, మీరు ఇస్తారు, కొద్ది మాట పెంచుకుంటాడు, అవి కాస్త ఆధారాల కింద దాచిపెట్టుకుంటాడు. ఆధారాల కింద దాచిపెట్టుకుని, ఇదిగో నువ్వు ఇంతకాలం నాతో పాటు ఇలా కంటిన్యూ చేసావు కాబట్టి నువ్వు ఏమన్నా గీత దాటితే కనుక మీ పేరెంట్స్కి చెప్తాను, వాళ్ళకన్నా చెప్తానని అంటాడు ఈ అమ్మాయికి చెప్పినట్టు, లేదంటే నీ పేరు రాసి సూసైడ్ చేసుకుంటాను అన్నట్టు చెప్తాడు నీకు చెప్పినట్టుగా. నౌ వాస్తవానికి మనం వెళ్ళినటువంటి ఒక కొద్దిపాటి ఒక 6 నెలలు 5 నెలల ప్రయాణంలో ఒక కొత్తగా కనిపించినటువంటి వ్యక్తి ప్రేమ దోమ అనేటటువంటి మాటతో మనల్ని ఇలా ఉచ్చు బిగిస్తే కనుక వాడు ఉచ్చులో పడిపోయి, వాడు బ్లాక్మెయిల్లోకి పడిపోయి, ఇంట్లోంచి పారిపోయి, వాడితో గర్భవతి అయిపోయి తర్వాత వాడిని పెళ్లి చేసుకోవటం ఇదేనా? ఎక్కడ కూడా వీడిని మనం ట్రాప్ చేస్తున్నాడు, మనది ఏమీ ఇక్కడ తప్పు లేదు, మనం పోయి మన తల్లిదండ్రులకు చెప్దాం, ఖచ్చితంగా ఇంతకాలం మనల్ని నమ్మి ఇలా బయటకు పంపించినటువంటి, మనం ఎదగండ్రా అని బయటకు పంపించినటువంటి మన తల్లిదండ్రులకు మనం చెప్తే కనుక మన తల్లిదండ్రులు మనం నమ్మరా అనేటటువంటి క్వశ్చన్ ఎందుకు రాలేదు? అందుగురించి నేను ఏమంటున్నానంటే శ్రీను యొక్క రంగు, శ్రీను యొక్క ఆలోచన, శ్రీను యొక్క వ్యక్తిత్వం మొదటి నుంచి మీరు చూసేటటువంటి విధానం, ఆ ప్రేమ అనేటటువంటి ముసుగు తీసేసి చూసేటటువంటి విధానంగా చూసుకుంటే కనుక శ్రీను దొంగ నా కొడుకు అనేది ముందే తెలుస్తుంది మీకు. అలా చేయలేదు వీరిద్దరు. ఇందాకటి నుంచి ఈ అమ్మాయి సల్మా ఏమంటుంది, ఏముంది లేండి సార్, మా అక్కే అతని భర్త అని తెలియదు, మా అక్కే ఏమని అంటే మీ అక్కే అతని భర్త అనేది కాదు, ఒకే ఆస్పెక్ట్ తీసేస్తే నువ్వు చేసినటువంటి విధానం, పద్ధతి, మార్గం కరెక్టా? గడిది గుడ్డు, అది కూడా తప్పే. అప్పుడు కూడా అది ఖండించాలి, అప్పుడు కూడా అది నిలదీయాలి. అది కూడా మీ సాంప్రదాయం కాదు, అది కూడా మీ పట్టింపు కాదు, అది కూడా మీ తల్లిదండ్రులు పెంచిన విధానం కాదు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఉన్న ఈ ప్రోగ్రాంలో ఈ ఎపిసోడ్లో ఉన్న సెన్సేషన్ ఏంటంటే, మీ అక్క చెల్లి ఇద్దరు ఒకే దుర్మార్గుడిని ప్రేమించి ఇద్దరు చేత గర్భవతి అయ్యి ఇక్కడ కూర్చోవటం అనేది సెన్సేషనే. కానీ మీరు ఇద్దరు చేసినవి ఏదో పనులే, తల్లిదండ్రుల కత్తితో ఇలా పీకలు కోసుకునేటటువంటి పనులు అనమాట ఇవన్నీ.
సో ఇక్కడ ఏంటంటే నాన్న మీ ఇద్దరు ఏమనుకున్నారంటే ఒకడు వచ్చి ఇంత ఇదిగా నేను ప్రేమిస్తున్నాను నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు అనేటటువంటి విధంగా మాట్లాడి నేను పువ్వుల్లో బంగారం బొమ్మలాగా చూసుకుంటాననేటువంటి ఒక మాటని నువ్వు లేకపోతే నేను కోసుకుని చచ్చిపోతాననే మాట అనేటప్పటికి వాడిని ఆటోమేటిక్గా మొగుడు అని ముద్రేసేస్తారు. అది తప్పు. ఇక్కడ మన చదువు ఏం నేర్పించింది? వాడు నిజంగా అంత ఇదిగా ఉంటే కనుక ఈ పని ఎందుకు చేసుకుంటూ కూర్చుంటాడు, నన్నెందుకు ప్రేమిస్తాడు, వీడు నేనే కావాలని ఎందుకు అనుకుంటాడు, వీడు నా వెనకతలు పడుతున్నాడంటే కనుక బహుశా నా చదువు నా డబ్బు వెనకతల ట్రాప్ ఏమో అనేటటువంటి ఆలోచన మీకు ఇద్దరికి ఎందుకు రాలేదు? సో ఇది నేను అనేది ఏంటంటేనమ్మా, ఈరోజు శ్రీను బతికేస్తాడమ్మా. శ్రీనుకి శిక్ష పడినా శిక్ష పడకపోయినా ఇంకో విధంగా ఉన్నా కూడా శ్రీను బతికేస్తాడు. శ్రీనుకు బుద్ధి వచ్చి గడ్డి తినేటటువంటి వ్యక్తిత్వం కాదు. బుద్ధి వచ్చి గడ్డి తినేవాడైతే కనుక వాడు ఏంటంటే ఒకే ఇంట్లో ఉండేటటువంటి ఇద్దరు ఆడపిల్లలు గొంతుకు కోసి అక్కడ తల్లిదండ్రులు ఎందుకు బతుకుతున్నావు అనేటటువంటి ఆలోచన క్రియేట్ చేసేటటువంటి వాడైతే వెళ్తాడు. దుర్మార్గుల్లో దుర్మార్గుడు. ఒక ఆడపిల్లని మన వేదిక మీదే ఒక ఆడపిల్లని ఇలా చేస్తారా, నీకు బుద్ధి ఉందా గడ్డి ఉందా, ఆ బిడ్డకు తండ్రి ఎవరని అనుకుంటున్నారా ఏంట్రా అని చెప్పి వాడు గడ్డి చెప్తాం. కావాలని చెప్పి ట్రాప్ చేసి ఒకే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లని ఇలా చేసాడంటే ఖచ్చితంగా మీ ఇద్దరి యొక్క సైకాలజీ భారీ చేశారు. ఇద్దరు ఒకే వాళ్ళకి పడతారు అనేటటువంటి స్టడీ చేశారు. ఇద్దరు వ్యక్తిత్వాన్ని ఒకటే అనే విధంగా చూశాడు. వీళ్ళిద్దరు బలహీనత పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ప్లస్ దానికి తోడు ఏంటంటే మీరు ఆ గడప దాటి బయటకు వెళ్ళకుండా ఇద్దరిని ప్రెగ్నెంట్ చేసి పడేశాడు. సో కాబట్టి ఏంటంటే శ్రీను లాంటి వాళ్ళు వస్తారు పోతారు. ఇక్కడ మీరిద్దరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందాక నేను అన్నాడమ్మా ఆ బిడ్డ నాది కాదని, దట్స్ ప్యూర్లీ డ్రామా, దట్స్ ఓన్లీ డైవర్షన్ ఆఫ్ ద టాపిక్. మీ ఇద్దరు నోర్లు మూయించాలి, ఇంకో సబ్జెక్ట్ రాకూడదు, అతను తప్పు ఇక్కడ కడుక్కుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మేము అతన్ని ఎక్కువ ప్రశ్నించకూడదు అంటే ఏమనాలి? నీ మీదే ఒక అక్రమ సంబంధం ఏదో అంటగట్టాలి. సో సింపుల్గా ఏమన్నాడు? కనికరం లేనటువంటి విధంగా సొంత బిడ్డనే నా బిడ్డ కాదు నాకే పుట్టిందని గ్యారంటీ ఏమన్నాడు. దానికి ఆధారం చూపెట్టరా బాబా అంటే నోరు తల్లేసి ఇలా గాల్లో చూస్తున్నాడు. సో కాబట్టి ఏంటంటే అది కూడా ఏమీ లేదు. అతను వేసేటటువంటి రకరకాల బిస్కెట్లో మా దగ్గర కూడా ఒక బిస్కెట్ ఇసురుదాం అనుకున్నాడు, మా దగ్గర అవేం కుదరవు. సో వాస్తవానికి ఏంటంటే అతనికి కూడా తెలుసు నువ్వే భార్య అని తెలుసు, ఆ బిడ్డ అతని బిడ్డ అని తెలుసు. అటువంటి ట్రాపుల్లోకి మనం వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు ఏంటంటే నువ్వు ప్రెగ్నెంట్, నా పరిస్థితి ఏంటి, నేను ప్రెగ్నెన్సీ అయ్యాను కాబట్టి వాడు నాతో పాటు ఉండాలంటే కనుక నీ చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. దయచేసి అటువంటి వాళ్ళలోకి వెళ్ళొద్దు, అది కరెక్ట్ కూడా కాదు. నీ ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి ఆలోచన ఏంటి అన్నది తర్వాత చూద్దాం. నేను ప్రెగ్నెంట్, ఇంతకుముందు ఏమొచ్చి కోసేసుకుంటాడు కాబట్టి వాడితో పాటు వెళ్ళిపోతాను, చచ్చిపోతాడేమో కాబట్టి వాడిని పెళ్లి చేసేసుకుంటాను, ఇప్పుడు నేను గర్భవతిని కాబట్టి వాడితో పాటు జీవితాంతం ప్రయాణం చేస్తాను. ఇది కాదమ్మా జీవితాలంటే. సార్ ఫైనల్గా ఏమంటారు సార్ మీరు? అప్పుడే ఫైనల్గా ఏమన్నారు? ఏం ఫైనల్గా మేము చెప్తే కనుక ఇంకో దాని దగ్గరికి వెళ్దామనా? ఆపు. కానీ అదమ్మా నేను చెప్పేది ఏంటంటే అది కాదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీ ప్రెగ్నెన్సీ కంటే ముందు నువ్వు ఉన్నావు కాబట్టి నీ ఆలోచన ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఆలోచించుకో. కమింగ్ టు యువర్ పాయింట్ ఫాతిమా, ఇట్స్ వెరీ క్లియర్ అమ్మా. ఈజ్ ఎ కల్ప్రిట్. ఇందాక కూడా చెప్పాను, చేంజబుల్ అండ్ అన్చేంజబుల్. మారే వ్యక్తిత్వాలు, మారినటువంటి వ్యక్తిత్వాలు. సమాజంలో ఈ రెండు రకాలు ఉంటాయి. ఇది మారినటువంటి వ్యక్తిత్వం. ఇంత జరుగుతున్నా కూడా సార్ నాకు బుద్ధి వచ్చింది, బుద్ధి గడ్డి తిన్నాను, నేను ఇక్కడ అన్యాయం చేశాను అనేది కాదు. నీ కూతురు మీద కనికరం లేదు, నీ మీద కనికరం లేదు, మీ సాంప్రదాయం మీద కనికరం లేదు, మీ కన్నటువంటి తల్లిదండ్రుల మీద కనికరం లేనటువంటి వ్యక్తితో ఉండాలా ఉండకూడదు అన్నది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. మారుతాడా అండి అంటే కనుక నేనైతే ముద్ర వేసిస్తాను మారడు. ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు గొంతుకు కోసిన వాడు మారడు. నాకు పుట్టినటువంటి నేను కన్నటువంటి నా ద్వారా పుట్టినటువంటి కూతురు కాదు అని చెప్పి ఇక్కడ అన్నటువంటి నీ బిడ్డని ఇక్కడ పెట్టినా కూడా కనికరం లేనటువంటి వాడు మారడు. సో కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి డెసిషన్ తీసుకోవటం చాలా ఈజీ. ఒక భారీగా అతను పెళ్లి చేసుకున్నావు కాబట్టి అటువంటి వ్యక్తితో ఉండాలా ఉండకూడదా అనేటటువంటిది నువ్వు చాలా ముఖ్యమైనటువంటి డెసిషన్ తీసుకోవాల్సినటువంటి ప్లేస్ ఆసన్నమైంది. కాబట్టి ఏంటంటే మీరు ఇద్దరు చదువుకున్నటువంటి పిల్లలు, సమాజాన్ని చూసినటువంటి ఆడపిల్లలు, ఒక సాంప్రదాయంని ఒక పట్టింపుని నమ్ముకున్నటువంటి పిల్లలు, ఇద్దరు ఒకే తావులో వెళ్ళి తప్పులు చేశారు కాబట్టి ఆ అమ్మాయికి ఒక కౌన్సిలింగ్ అనేది ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. వాడు కావాలా వద్దా అనేటటువంటి డెసిషన్ నువ్వు తీసుకో. రేపు పెద్దగా అయ్యాక పాప కూడా వాళ్ళ డాడీ ఎవరంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అమ్మా. వాడు ఏంటంటే కనుక ఒక సీక్వెన్స్ ఆఫ్ ఒక 10 మంది ఫస్ట్ ఏంటంటే ఇదే చెప్తాను ప్రతి మదర్స్కి, ఇదే నేను చెప్తా ఉంటాను. ఇలా తప్పులు చేసినటువంటి ప్రతి ఆడపిల్లకి నేను ఇదే చెప్తా. నా బిడ్డ కాదమ్మా, ఫస్ట్ నీ తర్వాత నీ బిడ్డ. నీ జీవితం ఈ మొగుడుతో ఉండగలవా? ఇలాంటి దరిద్రుడితో కొనసాగలడా? వీడు ఒక క్యూలో పెట్టి అమ్మాయిని తీసుకొచ్చి నిన్ను ఉచ్చులోకి ఇలా లాగుతూ ఉంటే కనుక వీళ్ళందరినీ కాపాడుకుంటూ పోలీసింగ్ చేస్తావా, సోషల్ పోలీసింగ్ చేస్తావా? నా మొగుడు ఎక్కడికి వెళ్ళకూడదని కర్ర పట్టుకున్నాడు చుట్టూ తిరుగుతావు. నీ బిడ్డ సంగతి తర్వాత చూద్దాం. నా బిడ్డ పుట్టేసింది కదండి, ఈ అమ్మాయి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కదండి, వాడు నాకు కావాలంట. నువ్వేమొచ్చి నా బిడ్డ ఇక్కడ ఉన్నాడు కదండి, తండ్రి కదండి అంటావు. కరెక్టే. మీ జీవితాలకు ఒక సెక్యూరిటీ ఉంటే కనుక మీ కడుపుల గురించి మీ బిడ్డల గురించి ఆలోచిద్దరు. కానీ ఫస్ట్ నీ గురించి అడుగు. సార్ నాకు ఈ మనిషితో సెక్యూరిటీ ఉందా, వీడు ఇలాగే ఉంటాడా మారుతాడా, వీడు దరిద్రుడా దుర్మార్గుడా మంచోడా, ఇది ఫస్ట్ అడిగితే నేను చెప్తా. అంటే మా డాడీ కూడా
వర్క్ పర్పస్ మీద బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళి ఉండేది. మా ఇంట్లో మాకు తమ్ముడు అనే వాళ్ళు ఎవరు లేరు. మగ దిక్కు లేకపోతే మళ్ళీ ఇలాగే కంటిన్యూ జరగదు అంటే మనకు మా పాప కూడా హస్బెండ్ అనేవారు కంపల్సరీ ఉండాలి కదా సార్. అంతేనమ్మా, ఇంకా చెప్తున్నాను కదమ్మా, ఇక్కడ మగ అనేటటువంటి ఒక మనిషి ఉండాలి కాబట్టి వాడు ఎంత దుర్మార్గుడైనా ఎంత భయంకరమైనా కూడా వాడు తండ్రిగా ఒక లేబుల్ కింద ఉండాలి. ఒక 10 మందిని తీసుకొచ్చి అమ్మా ఏంటమ్మా నువ్వు కాకుండా 10 మంది ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారు అని చెప్పి రేపు పొద్దున్న నీ కూతురు నిన్ను అడిగితే దానికి భయపడట్లేదా మీరు? నేను అడుగుతున్నాను, ఒక తండ్రి ఉంటాం అనేది కాదు, కరెక్ట్ కాదమ్మా, ఎటువంటి తండ్రిని చూపెడతాం అనేది కూడా ఇంపార్టెంట్ నీ ఆడపిల్ల. దాన్ని బట్టి ఆలోచించు. థ్యాంక్ యూ సార్.